జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో ప్రక్షాళన చేపట్టి పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరు ఊహించని వారికి పదవులు కేటాయిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి పదవులు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగానే జగన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఎన్నికల తర్వాత క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. పార్టీకి అధికార ప్రతినిధులతో పాటుగా పలువురికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. గతంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎన్నికల సమయంలో ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసిన వారికి తిరిగి వారి సొంత నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. తాజాగా రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ను నియమించారు జగన్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. జగన్ ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించినట్లు పార్టీ వెల్లడించింది. ఇప్పుడున్న రీజనల్ కోఆర్డినేటర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, ఆయా ప్రాంతాల నుంచి నివేదికలు తెప్పించుకోవడం, వాటిని విశ్లేషించడం వంటి కీలక బాధ్యతలు ఆయన చేతిలో పెట్టినట్టయింది. అయితే సజ్జలకు తిరిగి పార్టీ బాధ్యతలు అప్పగించడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఎంతో ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. జగన్ కన్నా ఆయనే ఎక్కువగా ఫోకస్ అయ్యారు. సంబంధిత మంత్రుల తరపున కూడా సజ్జలనే స్పందించారు. దీంతో ఆయన్ను సకల శాఖ మంత్రిగా కూడా పిలిచేవారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం వెనుక సజ్జల పాత్ర కూడా ఉందని వైసీపీ నేతలే బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఇటువంటి తరుణంలో తిరిగి సజ్జలకు పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ అనే కీలక పదవిని ఆయనకు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సజ్జల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ జగన్ ఆయనపైనే భరోసా ఉంచారు. ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తుండడం, కష్టకాలంలోనూ తన వెన్నంటి ఉండడం, అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు కావడం వల్లే రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి భర్తీ విషయంలో జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. మరి జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని సజ్జల ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి.